నరసింహస్వామి నమో నమ. ఆదోని క్రాంతినగర్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈరోజు అమావాస్య సందర్భంగా మంగళవారం రోజు స్వామివారి ఆలయంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ భక్తులందరూ అన్నదాన కార్యక్రమానికి చూడండి. ఇక్కడ స్వామి ఆలయ ప్రాంగణము ఇంకా ఇప్పుడు ఆరంభమైంది అన్నదాన కార్యక్రమము. జయ లక్ష్మీ నరసింహస్వామి. ఈ అన్నదాన కార్యక్రమానికి ప్రతి నెల దాతలు భావన హాస్పిటల్ ఎండి మల్లికార్జున రెడ్డి గారు 50 కేజీల బియ్యం, తర్వాత ఎలుపుల హరి హొస్పేట నుంచి 1000 రూపాయల స్వామికి అన్నదాన కార్యక్రమానికి ఇస్తున్నారు. అలాగే గూడా జ్ఞానప్ప గారు గాంధీనగర్ చెందిన గూడా జ్ఞానప్ప ప్రతి నెల అమావాస్యకు 10 కేజీలు పెరిగిస్తున్నారు. ఈ విధంగా స్వామివారి అన్నదాన కార్యక్రమం ప్రతి అమావాస్యకు జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ అన్నదాన కార్యక్రమం తమ వంతు సంఘంగా వస్తు రూపేణా కానీ, ధన రూపేణా కానీ, ధాన్య రూపేణా కానీ స్వామివారికి సమర్పించి అన్నదాన కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా మనవి. ఇది ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆదోని మండలం. ఇది ప్రతి అమావాస్యకు ఈ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఇది. మాతా కాశీ విశ్వనాథ అన్నపూర్ణేశ్వర మాత కృపా కటాక్షంతో శ్రీ లక్ష్మీ నరసింహ వీరభద్ర కులస్వామి కృపా కటాక్షంతో ప్రతి అమావాస్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తులు ఏదో ఒక రూపంలో ఒకసారి దాత పెట్టిస్తాడు. అమౌంట్ 20,000 అయినా తర్వాత మన భావన హాస్పిటల్ ఎండి మల్లికార్జున రెడ్డి గారు ప్రతి నెల 50 కేజీలు బియ్యం ఇస్తున్నారు. తర్వాత వెలుపుల హరి 1000 రూపాయలు. ఈ విధంగా గూడా జ్ఞానప్ప గారు ప్రాంతానికి 10 కేజీలు పెరుగు ఈ విధంగా ఇచ్చి అన్నదాన కార్యక్రమం జయప్రదం చేస్తారు. అందరికీ స్వామివారి ఆశీస్సులు. స్వామివారి ఆలయము మూల విరాట్. జయ లక్ష్మీ నరసింహస్వామి నమో నమః. అన్నదాత సుఖీ భవ. జయ లక్ష్మీ నరసింహస్వామి నమో నమః. వీరభద్ర భద్రకాళి మాత నమో నమః. కాశీ విశ్వనాథ బలరామ నమో నమః.